అమరావతికి ఫైనల్గా రేట్ ఫిక్స్ చేసేశారు. ఎకరం 20 కోట్ల రూపాయలు. ఇది మనం చెప్పట్లేదు, ఆంధ్రజ్యోతి చెప్తోంది. 4,000 ఎకరాలు 80,000 కోట్ల రూపాయలు పెట్టి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారట. ఎకరం 20 కోట్లకే అమరావతిలో 5 ప్రాజెక్టులకి ఈ డబ్బులు వినియోగిస్తారట. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులకు కూడా దాన్ని వాడతారట. రెండో దశ ల్యాండ్ మానిటైజేషన్ జాబితాలో రియల్ ఎస్టేట్ సంస్థలకు 60-40 నిష్పత్తిలో భూములు ఇస్తారట. అభివృద్ధి చేసిన గృహాలు, విల్లాలు, కమర్షియల్ స్పేస్ ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి సమకూరుస్తారట ఆస్తులు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలట. 20 కోట్ల రూపాయలకి వేలం వేసి ఎన్ని ఎకరాలు అమ్ముతారో చూద్దాం. ఇప్పుడు పక్కనేమో 1 రూపాయికి విశాఖలో భూమి ఇస్తారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఏవైతే ఎవరి చేతుల్లో అయితే ఉంటాయో వాళ్ళకి అవి ఇది ఇచ్చేస్తారు, అలాట్మెంట్స్. ఇక్కడేమో 20 కోట్ల రూపాయలు పెట్టి కొంటారా? అసలు బెజవాడ గుంటూరు హైవేలో ఉంది ఆ రేటు. సాధారణంగా దాని పేరేది హైదరాబాదు, శంషాబాదు, షాద్ నగర్లో ఇవాళకి 2-3 కోట్లకు దొరుకుతుంది భూమి. 2-3 కోట్లకు దొరుకుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఓ మహానగరంలో అది. బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో కూడా 5 కోట్లకి 10 కోట్లకి దొరుకుతాయి అవుట్స్కట్స్లో. ఇక్కడ నగరం తయారయ్యాక ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడే 20 కోట్లకు కొనాలంటే ఏం జరగాలంటే, అప్పట్లో కోకాపేటలో వేలాలు రాజశేఖర రెడ్డి వేయించాడు. అప్పుడు 50 కోట్లకు ఏమో వేలం పాడిచ్చాడు ఆయన. వాళ్ళ మనుషులు ఎవరో వాడారు. దాంతో ఆ చుట్టుపక్కల ఏరియా రేట్లన్నీ పెరిగిపోయినాయి. ముందు కొనుక్కుని ఇది చేశారు. దాంతో ఆ రేటుకి అమ్మేసుకుని పోయారు. ఆ తర్వాత కోకాపేట ఎదగడానికి ఇంకా నడుస్తూనే ఉంది. 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి అమరావతిలో కొనాలంటే కొన్నటువంటి వాళ్ళు దేవుళ్ళు అవుతారు. కొనిపిస్తే మాత్రం గ్రేట్. ఎందుకంటే విజయవాడ, గుంటూరు ఏరియాల్లో ఇప్పుడు కొనడానికి మనుషులు దొరకట్ల. అందరూ రేట్లు పెంచేశారు. బాబు ప్రభుత్వం వచ్చాక అందరూ రేట్లు పెంచి అమ్ముదామంటే అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కొనేవాళ్ళు లేడు ఆ రేట్లకి. కొనేవాళ్ళు లేక వస్తున్నారు. ఇది 20 కోట్లకు కొంటే ఆ విధంగానైనా రియల్ ఎస్టేట్ బాగుపడి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకుందాం. ప్రజలకు కూడా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిపోయి 4 రూపాయలు రావాలని కోరుకుందాం.